మరి అందరూ ఆనందంగా ఉండాలి అంటే ప్రతి ఒక్క మనసులో మంచి ఆలోచన ఉండాలి, అంతే కదా. సో దానికి సంబంధించి విజయవాడ వెజిటేరియన్ క్లబ్ ప్రెసిడెంట్గా ఒక చిన్న యాసనాన్ని వేసి నేను రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ అందరం బాగా చక్కగా ఎంకరేజ్ చేద్దామండి. ఎవరైనా ట్రై చేస్తారా? ఎవరన్నా మీరు చేస్తారా? ఓకే, ఒక్కసారి అందరూ స్టాండింగ్ పొజిషన్లో సారీ క్లాప్స్ కొడతామండి. ఆచార్య శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అసలు వస్తా ఉన్నాయి. వాటన్నిటికీ పరిష్కారం ఏంటంటే మంచి ఆహారం తీసుకోవడమే. మరి ప్రతి ఒక్కరు కూడా వారి ఆలోచనలు ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. దానికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే. పూర్వకాలంలో సతీ సహగమనం అని ఉండేది. ఆ రోజుల్లో భర్త చనిపోగానే భార్యను కూడా ఆ చితిమంటలో వేసేవాడు. కాబట్టి అలాంటి దాన్ని రూపుమాపడం కోసం రాజారాముడు కృషి చేసి సాధించాడు. అలాగే అందరూ కలిస్తే సాధించవచ్చు. పక్షి జాతి బట్టి బలగంశాలు పెట్టి పక్షి నిండా కూడా తిరుగుటకు కోరుటకు వండి తిని వాడు వసతి చంద్రాలుడు విశ్వదాభిరామ వినరమేమ అని చెప్పడం జరిగింది. దయచేసి మానవులారా, మానవాహారం శాకాహారం. జై శాకాహార జగత్, జై జ్ఞాన జగత్, జై జై పిరమిడ్ జగత్ అని పత్రిజీ గారు మనకు అందించారు. వారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా శాకాహారం కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ విశ్వానికి థ్యాంక్ యూ. భగవంతుడు విశ్వంలో ఉంటాడు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విశ్వాన్ని సమానంగా చూడాలి. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.